కర్నూలు రైల్వే స్టేషన్ కు కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కర్నూలు నుంచి అమరావతికి ఇంటర్సిటీ రైలు సౌకర్యం ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ అన్నారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్లే రైలును విజయవాడ వరకు పొడిగించాలన్నారు. కర్నూలు నుంచి ఊరకల్లు మీదుగా నంద్యాలకు కొత్త రైలు లైన్ వేయాలని వారు కోరారు. అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడారు. రైల్వే బడ్జెట్ లో నిధులు కేటాయించి వ్యాగన్ వర్క్ షాప్ ను పూర్తి చేయాలి. వ్యాగన్ వర్క్ షాప్ ను సిపిఎం ఆపాలి. ప్రైవేటీకరణను ఆపాలి. రైల్వేల ప్రైవేటీకరణను బడ్జెట్ లో నిధులను కర్నూలు జిల్లాకి రైల్వే బడ్జెట్ లో నిధులను ఈ రోజు నుంచి పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కర్నూలు జిల్లా రైల్వే లైన్ల వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసం, కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర సాధారణ బడ్జెట్లో, రైల్వే బడ్జెట్లో నిధులు కేటాయించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నేను కోరుతా ఉన్నా, పాత రాజధాని కర్నూలు, కొత్త రాజధాని అమరావతి, కర్నూలు టు అమరావతి నడపడానికి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలి. దానికి ప్రత్యేకంగా ఇంటర్సిటీ, కర్నూలు టు అమరావతి ఇంటర్సిటీని మీరు ఆ రకం అనౌన్స్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దానికోసం నిధులు కేటాయించి కోరుతా ఉన్నాం. అది కాకుండా హైదరాబాద్ అంటే కాచిగూడ నుంచి గుంటూరుకు పోయేటువంటి ట్రైన్ని దాన్ని విజయవాడకు పొడిగించండి. ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్పి కోరుతా ఉన్నాం. ఆపినటువంటి మచిలీపట్నం ఎక్స్ప్రెస్ను తిరిగి ప్రారంభించాలి, ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇది కాకుండా విశాఖపట్నానికి రెగ్యులర్గా ట్రైన్ వేయాలి. ఇప్పుడు వారంలో 2 రోజులు మాత్రం వస్తుంది, ఆ రకం వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇది కాకుండా గతంలో ప్రభుత్వం అనౌన్స్ చేసింది, కర్నూలు నుంచి నంద్యాలకు ఊరకల మీదుగా రైల్వే లైన్ వేస్తా అని చెప్పేసి దాన్ని ఎక్కడ కూడా రైల్వే పనులు ప్రారంభం కానీ సర్వేలు కానీ జరగలేదు. అందుకు మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఊరకల మీదుగా రైల్వే లైన్ని త్వరగా వేయాలి, దానికోసం అదనంగా నిధులు కేటాయించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా బాంబేకి వెళ్ళడానికి రైళ్లు ఇక్కడ నుంచి వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అన్నింటి కోసం రైల్వే బడ్జెట్లో కర్నూలు జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. ఆ నిధులు కేటాయించేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలి. ఈ జిల్లాలో మంత్రులు, ఎంపీలు కూడా ఒత్తిడి చేయాలి. ఆ రకం ఒత్తిడి చేయడం మీ బాధ్యత అని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. ఈ రైల్వే వ్యాగన్ వర్క్షాప్ కూడా చాలా నత్తండగా నడుస్తుంది. దాన్ని త్వరగా పూర్తి చేయడం కోసం నిధులు కేటాయించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైల్వే బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే రాబోయే కాలంలో ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని చెప్పి ప్రభుత్వానికి